హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. తిరుమల లడ్డూ తయారీ కోసం వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే రోజు రోజుకి విచారణలో అనేక సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. అవేంటంటే, అసలు ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థ తిరుమలకి కల్తీ నెయ్యి సప్లై చేస్తూ దొరికిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అసలు ఆ సంస్థకి టీటీడీకి నెయ్యి సప్లై చేసేంత సామర్థ్యం లేదు. టీటీడీకి భారీ మొత్తంలో నెయ్యి సప్లై చేయాల్సి ఉంటుంది. అంత భారీ మొత్తంలో సప్లై చేసే సామర్థ్యం ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థకి లేదు. ఆ సంస్థకి లేకపోయినా కూడా వాళ్ళు టీటీడీ పిలిచిన టెండర్లో పార్టిసిపేట్ చేసి అత్యంత తక్కువ రేటుకే నెయ్యి సప్లై చేస్తాము, $319.80 నెయ్యి సప్లై చేస్తామని టెండర్లో వేసి టెండర్ చేజిక్కించుకున్నారు ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థ. వీళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేకపోయినా, అంత నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేకపోయినా కూడా టెండర్ వేశారు. మరి ఎలా వేశారు అనేది క్వశ్చన్ మార్కు. అయితే విచారణలో ఏం తేలిందంటే, ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ దగ్గర నెయ్యి అంత భారీ మొత్తంలో నెయ్యి లేదు. వీళ్ళు వేరే చోట నుంచి నెయ్యి తెచ్చి దానిని టీటీడీకి సప్లై చేస్తున్నారు అనే విషయం బయటపడింది. వేరే చోట అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారని మళ్ళీ ఆరా తీస్తారు కదా. ఆరా తీసినప్పుడు తిరుపతి దగ్గర ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థకి నెయ్యి సప్లై అవుతుంది. సో ఏఆర్ డైరీ వాళ్ళు తిరుపతి శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొంటున్నారు. సరే, ఓకే. మరి శ్రీ వైష్ణవి డైరీ కన్నా అంత భారీ మొత్తంలో నెయ్యి సప్లై చేయగల సామర్థ్యం ఉందా అంటే అది కూడా లేదు. వాళ్ళు కూడా వేరే చోట నుంచి కొంటున్నారు నెయ్యి. సరే, వాళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారని మళ్ళీ ఆరాధిస్తే వాళ్ళు ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలో బోరే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి కొంటున్నట్లుగా ఆధారాలతో సహా తెలిసింది. ఉత్తరాఖండ్లో కల్తీ నెయ్యికి పెట్టింది పేరు ఉత్తరాఖండ్. అటువంటి చోట నుంచి శ్రీ వైష్ణవి డైరీ నెయ్యి కొంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి నెయ్యి వెళ్ళింది, ఏఆర్ డైరీ నుంచి టీటీడీకి నెయ్యి వెళ్ళింది. సరే, ఓకే, నెయ్యే కదా, ఇబ్బంది ఏమి ఉండదు అని మనం అనుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఉత్తరాఖండ్ బోరే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి శ్రీ వైష్ణవి డైరీ $355 నెయ్యి కొనింది. యావరేజ్గా మాట్లాడుకుంటే వాళ్ళు చాలాసార్లు కొన్నారు. దాన్ని మొత్తాన్ని ఒక యావరేజ్గా తీసుకుంటే $355 నెయ్యి కొన్నారు. శ్రీ వైష్ణవి డైరీ బోరే బాబా డైరీ నుంచి శ్రీ వైష్ణవి డైరీ $355 నెయ్యి కొనింది. శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ ఫుడ్స్కి ఎంత కమ్మిందో తెలుసా? $318 చిల్లరకు అమ్మింది. ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు రూపాయికి కొని $1.50 అమ్ముతారు. కానీ ఈ శ్రీ వైష్ణవి డైరీ $355 కొని $318 ఏఆర్ డైరీ ఫుడ్స్కి ఎలా అమ్మింది అనేది అనుమానాలని కలిగిస్తుంది. ఎవరికి సాధ్యం కాదు కదా, అంత నష్టంతో అమ్మడం ఎవరికి సాధ్యం కాదు. మరి శ్రీ వైష్ణవి డైరీ ఎలా అమ్మింది? ఏఆర్ డైరీ ఫుడ్స్ టీటీడీకి సప్లై చేస్తుంది అదే నెయ్యిని. $318 కొని ఏఆర్ డైరీ ఫుడ్స్ టీటీడీకి సప్లై చేస్తుంది. ఎంతకి? $319.80 సప్లై చేస్తుంది. అంటే 1 లీటరో కేజీయో చూసుకుంటే $1.50 మిగులుతుంది ఏఆర్ డైరీ ఫుడ్స్కి. ఏఆర్ డైరీ ఫుడ్స్ ఎక్కడుంది? తమిళనాడులో దిండిగల్ అనే చోట ఉంది. అక్కడి నుంచి టీటీడీకి రావాలంటే 500 కిలోమీటర్లు రావాలి. మరి ఈ $1.50 లాభంతో మరి వస్తే $1.50 లాభంతో మరి అక్కడి నుంచి సప్లై చేసినప్పుడు నెయ్యి కనీసం ఆ లారీలో సప్లై చేసినప్పుడు ఆ లారీకి ఆయిల్ కొట్టించుకోవాలి. ఆ లారీలో డ్రైవర్ ఉంటారు, క్లీనర్ ఉంటారు. కనీసం వీళ్ళ ఖర్చులన్నా వస్తాయా? రావు, పాసిబిలిటీ లేదు. మరి ఎలా ఇంత తక్కువకి సప్లై చేశారు అని ఆలోచిస్తే కనుక
ఏదైనా ఇతర ఆయిల్స్ని ఆ నెయ్యిలో కలిపారా అనే అనుమానం అందరికీ వస్తుంది. సో అది విచారణలో తేలబోతుంది త్వరలో. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లుగా కూడా అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైతే బోరేబాబా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బోరేబాబా ఆర్గానిక్ డైరీ ఉందో ఆ డైరీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో బిపిన్ జైన్, పోమిన్ జైన్, వీళ్ళిద్దరూ కూడా శ్రీ వైష్ణవి డైరీకి కూడా వాళ్ళిద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారు. శ్రీ వైష్ణవి డైరీలో జనవరి 18వ తారీఖు 2024 వీళ్ళిద్దరూ డైరెక్టర్లుగా జాయిన్ అయ్యారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లుగా మనకి అనుమానం వస్తుంది. వీళ్ళు జనవరిలో జాయిన్ అయితే శ్రీ వైష్ణవిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ టీటీడీలో ఫిబ్రవరిలో టీటీడీ పిలిచిన టెండర్లో పార్టిసిపేట్ చేసింది. మేలో కన్ఫామ్ అయింది, జూన్లో నెయ్యి సప్లై చేశారు. జూను జూలై నెలల్లో శ్రీ వైష్ణవి డైరీ ఈ ఏదైతే బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి లక్షల లీటర్ల నెయ్యి కొనింది. సో ఈ నెయ్యి అంతా ఎక్కడికి వెళ్ళింది? ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవికి వచ్చి ఏఆర్ డైరీకి వచ్చి టీటీడీకి చేరింది. సో దీని వెనకైతే పెద్ద స్కెచ్ ప్రకారమే ఇదంతా నడిచింది. వ్యాపార కోణంలో చేశారా, మతపర కోణంలో చేశారా అనేది తెలీదు. వ్యాపార కోణంలో చేశారా, మతపరమైన కోణంలో చేశారా అనే విషయం తెలీదు. ప్రస్తుతానికైతే ఈ కేసు చాలా సీరియస్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. రానున్న రోజుల్లో ఎటువంటి నిజాలు బయటపడతాయి అనే విషయం అనేది ఎదురు చూడాలి. ఎందుకంటే పెద్దల సపోర్ట్, ఎవరి సపోర్టు లేకుండా ఇంత భారీ స్కామ్ జరుగుతుందా అనే విషయం కూడా మనం ఆలోచించాలి. 355 రూపాయలకు కొన్న నెయ్యి తిరుపతి వచ్చేసరికి, అంటే దాదాపు 3300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేసరికి 320 రూపాయలు ఎలా అయ్యింది అనేది క్వశ్చన్ మార్కు. వేచి చూద్దాం ఏం జరుగుతుందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.